ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. ఎన్నికల సమావేశం ముఖ్యంగా 6వ తారీఖు జరగబోయే తుక్కుగూడ సభను విజయవంతం చేయడానికి సిద్దిపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున దాదాపు 5,000 మందిని సిద్దిపేట నుంచి ఆ సభకు తరలించే విధంగా మేమందరం సన్నాహక సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. నిన్న జరిగిన రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మా లోక్సభ ఇన్ఛార్జ్ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కొండె సురేఖమ్మ గారి నేతృత్వంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ మెదక్ లోక్సభలో ఉన్నటువంటి అందరి అభ్యర్థులను పిలిపించి మాట్లాడడం జరిగింది. 6వ తారీఖున జరగబోయే ఈ సభలో మెదక్ లోక్సభ నుంచి 50,000 మందిని తరలించాలని మాకు రేవంత్ రెడ్డి గారు సూచించడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గం నుంచి 5,000 మందిని తరలించే విధంగా కార్యాచరణ మేము చేపడతా ఉన్నాం. మండలాల నుంచి, పట్టణం నుంచి యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, ఎస్సీసెల్, బీసీసెల్ అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున సిద్దిపేట నుంచి 5,000 మంది 6వ తారీఖు బయలుదేరడం జరుగుతూ ఉంది. ఈరోజు మెదక్ లోక్సభ అభ్యర్థి అయినటువంటి నీలం మధు గారి గెలుపు గురించి రేపు 6వ తారీఖున జరగబోయే తుక్కుగూడలో జరగబోయే సభ కూడా మేము ఒక ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము 6వ తారీఖు నుంచే శంకారావం కూడా మొదలు పెడతా ఉన్నాం. సిద్దిపేట నుంచి, లోక్సభ నుంచి 6వ తారీఖు జరగబోయే తుక్కుగూడ సభ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ అంశాలను ప్రజల వద్దకు తీసుకోవాలనే అంశాన్ని ఒక మేనిఫెస్టోను తెలంగాణ రాష్ట్రంలో తుక్కుగూడ ప్రాంతంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. దేశానికి ఉపయోగపడే మేనిఫెస్టోను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ సభ జరగడం చాలా సంతోషం. ఈ సభకు దాదాపు రాష్ట్రం నుంచి అన్ని అసెంబ్లీ 119 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున 10 లక్షలకు పైగా ప్రజలు కార్యకర్తలు హాజరు కాబోతా ఉన్నారు. దయచేసి ఈ విలేకరుల సమావేశం నుంచి ప్రతి ఒక్క సిద్దిపేటలో ఉన్న ప్రతి ఒక్క సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మండల ప్రెసిడెంట్లకు, బీసీసీఎల్ నాయకులకు, ఎస్సీసీఎల్ నాయకులకు, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్సీఐ, యువజన కాంగ్రెస్, కొత్తగా చేరినటువంటి కౌన్సిలర్లకు, పట్టణ అధ్యక్షునికి అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ సభను మనం ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరూ కంకణబద్దులై సిద్దిపేట నుంచి భారీ ఎత్తున తరలించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సిద్దిపేటలో మరింత బలోపేతం కాంగ్రెస్ పార్టీని చేసుకుందామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.